ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్ దూరదర్శన్ యాదగిరి సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఏక్ పేడ్ మాకే నామ్ పే నినాదంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రామంతపూర్లోని దూరదర్శన్ యాదగిరి కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, డీజీఎం రవీంద్ర కుమార్, హైదరాబాద్ రీజియన్ హెడ్ ఆశీష్ కుమార్, హెచ్ఆర్ హెడ్ కళ్యాణి, గార్డెన్ కన్సల్టెంట్ జయలక్ష్మితో పాటు దూరదర్శన్ యాదగిరి డీడీజీ ఎన్వి రమణ, ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ అవసరంపై హెచ్పీసీఎల్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, దూరదర్శన్ యాదగిరి డీడీజీ ఎన్వి రమణ మాట్లాడారు. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మనం 1973 నుంచి జరుపుకుంటున్నాం. 52 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఐ రెడ్ సమ్వేర్ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్స్ దట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్, అబ్జర్వ్డ్ రెదర్ అక్రాస్ ద గ్లోబ్. ఈ సంవత్సరం మన ఫోకస్ ప్లాస్టిక్ ప్రదూషణని ఎలా దూరం చేయాలి అన్న దాని మీద. బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ ద థీమ్ ఆఫ్ కరెంట్ ఇయర్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేషన్. వీలున్నంత వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయండి. అలాగే ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడగలిగితే అంత తక్కువ వాడదాం. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు వెతుక్కొని మనం వాతావరణాన్ని కనుక ఇప్పటి నుంచి కాపాడగలిగితే మన భావితరాలు దీన్ని లాభం పొందగలం. వరల్డ్స్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఇక్కడ వచ్చిన మన తోటి హెచ్పీసీఎల్ అధికారులకి, మనతో పాల్గొన్న ప్రతి సభ్యులకి ప్రత్యేక శుభాభివందనాలు. ఎన్విరాన్మెంట్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని గుర్తు తెచ్చుకుంటూ చేయవలసింది. రైట్లీ టెల్ దెర్ ఈజ్ సమ్ థీమ్స్ హావ్ బీన్ డిఫైన్. ఆ డిఫైన్ మనం ప్లాస్టిక్ గురించి కానీ దేని గురించి కానీ దాన్ని మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరూ దీన్ని సంపూర్ణంగా విజయోత్సవంగా భావించాలి. మన స్వయంగానే కాదు, సంస్థ రూపంలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ